రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం నియోజకవర్గం తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని ది తుర్కయాంజల్ రైతు సేవా సహకార సంఘం 51 మహాజన సభ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోసం సహకార సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య, బ్యాంక్ డైరెక్టర్లు, స్థానిక కౌన్సిలర్లు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 66,19,19,24,744 రూపాయలు. గోదాములపై కిరాయి 19,15,000. మడిగలు మరియు స్కూల్ బిల్డింగ్పై కిరాయి 32,19,796 రూపాయలు. సంఘ డిపాయి చెల్లించిన వడ్డీ 10,33,595 రూపాయలు. సభ్యుల సేవింగ్స్ ఖాతా 66. మనమందరం కూడా ఎక్కడైనా సంఘము చెయ్యనిది మన రైతులకి ఇది బ్రహ్మాండంగా అక్కరొస్తుంది. రైతుల కోసం చెయ్యాలి అనుకున్నప్పుడు ఈరోజు మీరు సర్వసభ్య సమావేశంలో మీ యొక్క ఆలోచనలు మీకు ఉండేటువంటి అవగాహనతో మీరు చెప్తే తప్పకుండా ఇక్కడ అమలు చేయడానికి నేను కూడా మీ అందరి యొక్క మాటతో నిర్ణయం తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. రైతులు లేకుండా ఈ యొక్క దేశానికి రాజ్యమే ఉండదు. రైతులు ఉంటేనే మనందరికీ అన్నం పెట్టే రైతాంగం అంతా కూడా రైతులే. కాబట్టి మనం రైతులకు గౌరవం ఇచ్చాలి. రైతుల కోసం ఎంత లోతుకైనా వెళ్ళాలి. అందుకే మొన్న మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే 31,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, 31 లక్షల కోట్ల రూపాయలు మనం ఈరోజు రైతులకు మాఫీ చేయడానికి నిర్ణయించాం. అందులో ఇప్పటికే 18 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే రైతాంగానికి ఇచ్చినాం. అందుకే నేను అడుగుతున్నా, ఇక్కడ ఇంకా కొంతమంది రైతులకు రాలేదని. ఇక్కడ ఎవరు